మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ టిఫిన్కైనా హెల్దీ అండ్ టేస్టీగా ఈ జొన్న ఉప్మాని చేసుకొని తినండి. వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా మంచి ఆరోగ్యంగా కూడా ఉండొచ్చండి. దీనికోసం జొన్నని శుభ్రంగా కడిగి మిక్సీ జార్ తీసుకొని జొన్నల్ని వేసి రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రవ్వలాగా గ్రైండ్ చేసుకుంది బౌల్లోకి తీసుకుందాం. తర్వాత జింజర్, గార్లిక్, క్యారెట్, పచ్చిమిర్చి, టొమాటో, కరివేపాకు, ఆనియన్ కట్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు వేసి ఇలా కలుపుకొని తర్వాత టొమాటోల్ని యాడ్ చేసి తగినన్ని వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి ఇలా మూత పెట్టేసి మరగనిద్దాం. మరిగిన వాటర్లో జొన్న రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరని గార్నిష్ చేసి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, వేడి వేడిగా అసలు ఈ జొన్న ఉప్మా ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ టొమాటో చట్నీ నెయ్యి కాంబినేషన్లో ఉప్మాని తిన్న తర్వాతనే తెలుస్తుందండి, అంత బాగుంటుంది. ఈ జొన్న ఉప్మాని మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలానే మన గిద్దలు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ.